గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపరలో ఆత్మనిర్భర భారత్ ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ అనే కార్యక్రమాన్ని మండ్రు మురళీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ చీఫ్ స్పోక్ పర్సన్ వల్లూరి జయప్రకాష్ నారాయణ హాజరయ్యారు. మరియు ఈదర శ్రీనివాసరెడ్డి, మునగాల కృష్ణమూర్తి, బీజేపీ ఐటీ అధ్యక్షులు ఆరిమండ మణిదీప్ రెడ్డి, బీజేపీ యువ మోర్చా అధ్యక్షులు బొంతా వెంకటరెడ్డి, బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ భీమవరపు లోకేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడికి హాజరైనటువంటి పదాధికారులు కానివ్వండి, సీనియర్ నాయకులు మీరందరూ కూడా ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ ముందుకు పోతా ఉన్నాం. మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం, ఏ పార్టీ అయినా నిర్మాణం జరుగుతుందంటే ఒక రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యం మన ఎన్నికల లక్ష్యంగా మనం పనిచేస్తూ ఉన్నాం. ఒకటి సమాజానికి సేవ చేసుకోవడం అనేది ఒక కార్యక్రమం అయితే, మరొక అంతిమ లక్ష్యం మాత్రం అధికారంలోకి రావడం. అధికారంలోకి మనం వచ్చినప్పుడు మాత్రమే మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అధికారికంగా మనం సేవ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి డివిజన్లోనూ కూడా మనం మన యొక్క పార్టీ కార్యక్రమాన్ని విస్తరించడం కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ వాటిని కూడా మనం పర్యవేక్షించడం జరిగింది. ఇవాళ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా 3 పార్టీలు కలయికగా ఉన్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసుకొని రాబోయేటటువంటి ఎన్నికల్లో మనం ఒక సరైనటువంటి లక్ష్యంతో, సరైనటువంటి ఆలోచనతో ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఎగిరే విధంగా మనందరం కూడా చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ముఖ్యంగా మన కొల్లిపర లాంటి మండలాలు ఏవైతే ఉన్నాయో, కొల్లిపరలో ఇవ్వాలే కాదు, ఆ రోజున ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారందరూ కూడా పోటీ చేయడానికి సంశయించినటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఈ ప్రాంతం నుంచి కొల్లిపర మండలం నుంచి అటు ఎంపీటీసీ కానివ్వండి, జడ్పీ కార్యక్రమాలు మనం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచనతో సబ్కే సాత్, సబ్కే విశ్వాస్, సబ్కే ప్రయాస్ అని మనం ఏదైతే చూస్తున్నామో, మనం అందరినీ కూడా స్పర్శించే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ మాధవ్ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపడతా ఉన్నాం. మనం చూసుకున్నట్టయితే స్ఫూర్తి అన్న పేరుతోటి మనందరం కూడా చూసాం. విజయవాడ నగరంలో జరిగినటువంటి సంచార జాతులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఏ రకంగా అయితే ఈ దేశ చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గతంలో వాళ్ళందరూ కూడా ఈ దేశ స్వాతంత్రంలో కూడా పోరాటంలో భాగమైనటువంటి వ్యక్తులు సంచార జాతులు ఎవరైతే ఉన్నారంటే గుంటూరు జంగాలి కావచ్చు, అదే కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి మనం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ యొక్క ఆదేశానుసారం రాష్ట్రంలో కూడా వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఇవాళ ఎక్కడెక్కడైతే అణగాని వర్గాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఓటు హక్కులు కల్పించడంతో పాటుగా వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి బెనిఫిట్స్ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేస్తా అన్ని వర్గాలను కూడా కలుపుకునేటువంటి ప్రయత్నం ఇవాళ పిపిఎన్ మాధవ్ గారు మన రాష్ట్ర అధ్యక్షుడి యొక్క నేతృత్వంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా నాయీ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం కూడా స్వరం అన్న పేరుతోటి తిరుపతిలో జరిగినటువంటి పెద్ద ఎత్తున కార్యక్రమం. నాయీ బ్రాహ్మణులు అంటే సహజంగా మనందరం కూడా చూసుకునేది ఏంటంటే మంగళవారం అని చెప్పి మనం పక్కన పెట్టేస్తాం. సహజంగా జరిగినటువంటి గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ ఉండేటువంటి కార్యక్రమం. కానీ నాయీ బ్రాహ్మణులు లేకుండా తిరుపతి క్షేత్రంలో క్షేత్రంలో కూడా ఏ కార్యక్రమం కూడా జరగదు. వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక కార్యక్రమం జరగాలి అంటే నాయీ బ్రాహ్మణులే తోటే మొదలుపెట్టి వారు చేసినటువంటి నాదస్వరంతో మొదలుపెట్టి రాత్రి పూట పడుకునేటప్పుడు కూడా స్వామిని నిలదొచ్చేటప్పుడు కూడా ఈ నాయీ బ్రాహ్మణులే అక్కడ నిలబడి చేయించేటటువంటి కార్యక్రమం. అంటే వారి యొక్క గుర్తింపు ఏమిటి అనేది ప్రపంచానంతా కూడా తెలియజేసే విధంగా ఇవాళ మనం స్వరం అన్న కార్యక్రమంతో ముందుకు వెళ్ళాం. ఈ రకంగా సృష్టి అనే కార్యక్రమంతో ఓబీసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనేకమైనటువంటి మనందరం కూడా చూసాం. ఇక్కడ ఉన్నటువంటి ఓబీసీకి సంబంధించినటువంటి వాళ్ళలో వృత్తి కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా కలుపుకుంటూ కార్పెంటర్లు కావచ్చు, కంసాలు కావచ్చు, లేకపోతే మన ఊర్లో చేసేటటువంటి చిన్న చిన్న పనులు చేసేటటువంటి వ్యక్తులందరినీ కూడా కలుపుకుంటూ తమ్ముడు ఇచ్చినటువంటి కార్యక్రమానుసారంగా మనందరం కూడా ఆ కార్యక్రమాలు చేస్తాం. ఈ కార్యక్రమాల ద్వారా మనకి ఏమొస్తున్నాయి అంటే, ఒకటి సంఘటన చేయడం, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అణగాని వర్గాలందరూ కూడా సంఘటితం చేయడం, వారందరినీ కూడా మనతో పాటు కలుపుకొని ముందుకు తీసుకొని వెళ్ళడం, తద్వారా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా వారందరికీ కూడా మన ద్వారా వారి యొక్క సూచన చేయడం, మన వెంట తీసుకొని వెళ్ళడం. ఇది మాత్రమే కాదు, రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో కూడా మనందరం కనుక కలిసి పనిచేసినట్టయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సరైన సంఖ్యలో
ఈ రాష్ట్రంలో కూడా అన్ని రకాల స్థానిక సంస్థ ఎన్నికల్లో కానివ్వండి అన్నింటిలోనూ కూడా మనం ముందు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, మండల స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మీరందరూ కూడా నిత్యం న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటారు, టీవీ ఛానల్స్ చూస్తూ ఉంటారు, సోషల్ మీడియా చూస్తూ ఉంటారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతదేశం యొక్క ప్రతిష్ట ఏ రకంగా పెరిగిపోయింది. మనం కనుక గతంలో చూసుకున్నట్లయితే ఎక్కడో వెనుకబడేటువంటి దేశంగా, ఒక పేద దేశంగా ఇతర దేశాలు యూరోప్లో కానీ అమెరికా లాంటి దేశాల్లో కానీ మన దేశం పట్ల ఒక చులకన స్వభావం, చులకమైనటువంటి ఆలోచన ఉండేటువంటి పరిస్థితి. ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఇవాళ ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో 4వ స్థానంలో మనం వచ్చామంటే ఆర్థికంగా నరేంద్ర మోదీ గారి యొక్క కృషి, మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇవాళ మనం జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరినటువంటి సందర్భంగా ఈ దేశం మీద పడి ఏడ్చేటటువంటి అనేకమైనటువంటి దేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ దేశం ఎదగడానికి అడ్డుపడాలి అని చెప్పి అమెరికా లాంటి దేశాలు ఏ రకమైనటువంటి పరిస్థితులు చేస్తా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. వారు మొదలైనటువంటి ఆంక్షలు, మన విద్యార్థులు అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాల కల్పనలో వారు పెట్టినటువంటి ఆంక్షలు, వారికి పెంచినటువంటి ఫీజు, అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి అక్కడికి ఎగుమతి చేస్తే పెట్టినటువంటి సుంకాలు, ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఏ రకంగా పెంచారో మనందరికీ కూడా తెలుసని నేను భావిస్తాను. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం పెట్టుకున్నటువంటి ఒక లక్ష్యం 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఏదైతే నరేంద్ర మోదీ గారు సంకల్పించారో, అంటే స్వాతంత్రం సిద్ధించిన దగ్గర నుంచి 100 సంవత్సరాల్లో భారతదేశం ఈ ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా విశ్వగురువు స్థానానికి చేరాలి. అంటే మనం గతంలో విశ్వగురువుగా ఉండేవాడు, అది కోల్పోయినటువంటి పరిస్థితి. మరలా ఆ స్థానానికి చేరేటటువంటి ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. దానిలో మనందరం కూడా భాగస్వామి అవుతా ఉన్నాం. దీనికి చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడా కేంద్ర పార్టీ అనేకమైనటువంటి సూచనలు మనకి ఇచ్చినాయి. దానిలో ముఖ్యంగా స్వదేశీ ఉద్యమం గతంలోనే జరిగింది. ఇంతకుముందే సీనియర్ నాయకులైనటువంటి వెంకటపారెడ్డి గారు చెప్తా ఉన్నారు, 1980లో కూడా స్వదేశీ ఉద్యమం దేశంలోని 1905లోనే కలుపుకోవడం జరిగింది. ఆనాడు మొదలైనటువంటి స్వదేశీ ఉద్యమం, దాని తర్వాత అనేక రూపాయలు చెప్తూ అనేక రకాలుగా మనం సత్యాగ్రహంలో కానివ్వండి, స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఉన్నటువంటి విదేశీ వస్తువులు బహిష్కరించడంలో కానివ్వండి, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మరలా 1970లో మనకి దత్తోపంత్ గారు వారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని మరలా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాము. దాని తర్వాత ఆ ఉద్యమాన్ని కూడా కొన్నాళ్ళ పాటు పక్కకి వెళ్ళినటువంటి పరిస్థితి. అటువంటి కార్యక్రమంలో మరలా ఇవాళ ఈ దేశం మీద ఆంక్షలు పెట్టినటువంటి సందర్భంగా నరేంద్ర మోదీ గారు మరొకసారి స్వదేశీ ఉద్యమం యొక్క ప్రాశస్త్యత, అది చేయవలసినటువంటి అవసరాన్ని కూడా మనందరూ కూడా తెలియజేసి ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఈ దేశంలో మనం చేసేటువంటి పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వారు చేసేటటువంటి యొక్క కృషి ఏదైతే ఉందో వాటిని కొనుగోలు చేయడం వల్ల వారందరూ కూడా స్వావలంబనంగా నిలబడవలసినటువంటి అవసరం, వారి పక్షాన మనం నిలబడి స్వదేశీ వస్తువుల్ని మనం కొనుక్కునేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. ఇది మన మండల స్థాయికి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. మనం స్వదేశీ ఉద్యమం ద్వారా మాత్రమే ఈ దేశానికి ఆత్మనిర్భరత తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి బలంగా విశ్వసిస్తూ అదే రకమైనటువంటి కార్యక్రమాలు మనం చేయడం వల్లే ఇవాళ భారతదేశం మనం రాబోయేటటువంటి మరొక 3-4 సంవత్సరాల్లో మనం ఖచ్చితంగా 3వ స్థానానికి చేరాలి అనే ఒక సంకల్పంతో ఈ స్వదేశీ ఉద్యమాన్ని కనుక మనం చేసినట్టయితే దాని ద్వారా మనం ఖచ్చితంగా ఆ స్థానానికి చేరుకుంటామని చెప్పి ఇవాళ మనకంటే పైన ఉన్నటువంటి కేవలం ఫ్రాన్స్, యూరోప్, అదేవిధంగా అమెరికా మాత్రమే, మన జపాన్, అమెరికా మాత్రమే ఉన్నాయి మనకంటే పైన. అటువంటి చైనా, అమెరికా మాత్రమే ఉన్నాయి. ఈ 3 దేశాలను కూడా మనం దాటి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం ఈ స్వదేశీ ఉద్యమం ద్వారా మనకు సాధ్యపడుతుందని నమ్ముతుంది. ఈ దేశంలో మనం కనుక ఆలోచన చేసినట్టయితే మనం మేడ్ ఇన్ అమెరికాలో, మేడ్ ఇన్ యూఎస్ఏలో, మేడ్ ఇన్ యూరోప్లో, మేడ్ ఇన్ చైనాలో పెట్టినటువంటి వస్తువులన్నీ కూడా ఈ దేశంలోనే తయారవుతున్నాయి. మనం తిరుపూర్లో చూసుకున్నట్లయితే, మన కోయంబత్తూరు దగ్గర ఉన్న తిరుపూర్లో చూస్తే పెద్ద ఎత్తున వస్త్ర పరిశ్రమ అక్కడి నుంచి తయారవుతూ ఉంటాయి. అక్కడ తయారైనటువంటి వస్త్ర పరిశ్రమ ద్వారా ఎగుమతి అయినటువంటి వస్తువులన్నీ కూడా అమెరికాకి పంపిస్తే అమెరికాలో మేడ్ ఇన్ యూఎస్ఏ అని చెప్పి మళ్ళా ఇంటికి మన దేశానికి అమ్ముతా ఉన్నాం. మనం స్వదేశీ ఉద్యమం అంటే ఈ దేశంలో మందుగుండు సామాన్లు కాదు, అవన్నీ కూడా చైనా నుంచి వస్తూ ఉంటాయి. దాని మీద లక్ష్మీ బొమ్మేసి లక్ష్మీ టపాకులు తయారు చేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు.
కానీ మనం చేయవలసినటువంటి పని ఈ దేశంలోనే తయారు చేసుకొని ఈ దేశంలో నుంచి ఉండేటటువంటి వస్తువులు మాత్రమే కొనేటటువంటి ప్రయత్నం మనందరికీ మొట్టమొదటిసారిగా జరిగింది. అటువంటి రాబోయే రోజుల్లో కూడా మనం చేయవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియదు. ఇది మీ ద్వారా ప్రతి ఒక్క గ్రామానికి కూడా మన మండలంలో ప్రతి ఒక్క డివిజన్కి కూడా వెళ్ళాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ మనందరికీ కూడా ఆత్మనిర్భర భారత్ పేరుతో పాంప్లెట్లు ఇచ్చినాయి. ఈ పాంప్లెట్లు మీ అందరికీ కూడా పంచబడుతుంది. మీరు ఈ పాంప్లెట్లను తీసుకొని మన డివిజన్స్లో మన ఏదైతే వార్డులు ఉంటాయో ఈ వార్డులో ప్రతి ఇంటికి కూడా ఇది చేరే విధంగా చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉందని చెప్పి మీకు తెలియజేస్తా. అదేవిధంగా మనకి కొన్ని స్టిక్కర్లు కూడా ఇచ్చినాయి. ఏ ఇంట్లో అయితే మనం పాంప్లెట్ ఇస్తున్నామో ఇచ్చిన ప్రతి ఇంటికి కూడా ఈ రకమైనటువంటి స్టిక్కర్లు మీ అందరికీ కూడా అందజేయబడుతుంది. మీ ద్వారా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా దీని ద్వారా వాళ్ళందరికీ కూడా చేర్చడం, ఇది తీసుకెళ్ళి ఆ ఇంటి గడపకో ఆ ఇంటికి గుమ్మానికో కొంతమందికి తలుపు తెప్పించాలని ఇబ్బంది కూడా తెప్పించుకున్నాం కదా అని చెప్పి వాళ్ళకి అడ్డంగా వచ్చే విధంగా కాకుండా ఆ ఇంటి గుమ్మానికి ఎక్కడో చోట గోడకో ఎక్కడో చోట రైల్వే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అటువంటి చూసుకొని మనందరం కూడా చేయవలసినటువంటి అవసరం. ఈ స్టిక్కర్స్ అన్ని మీ అందరూ కూడా మండల అధ్యక్షుల ద్వారా మురళీ గారి ద్వారా పార్టీ పదాధికారుల ద్వారా మీ అందరూ కూడా చేరతాయి. కాబట్టి మీరు అవన్నీ కూడా చూసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా రాబోయేటువంటి కొద్ది రోజుల్లో మనం ప్రణాళిక ఉండే మండల పార్టీ నుంచి మీకు సూచన వస్తుంది. ఇవన్నీ కూడా మనం తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం. దీంతో పాటుగా మనకు మన యొక్క బాధ్యతలు ఏంటి? మన మండలాధ్యక్షులు అంటే మండలాధ్యక్షులతో పాటుగా మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మాకు అలాంటి పదవి కావాలి అనుకుంటున్నాం. మన కొన్ని బాధ్యతలు